SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణ చేయించాలి. కిషన్ రెడ్డి. రా తేల్చుకుందాం, మంత్రి ప్రభాకర్ను పాడి కౌశిక్ రెడ్డి సవాల్. శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. నెల రోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. భారత్ బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలకు ఇరు దేశాల సంతకాలు చేశాయి. ఈ క్రమంలో శనివారం కోల్కతా రాజ్షాహీ ప్రాంతంలో కొత్త రైలు సర్వీస్, కోల్కతా చిట్టగాంగ్ మధ్య కొత్త బస్ సర్వీసును ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ ప్రకటన నిలబడింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శుక్రవారం భారత్ వచ్చారు. కేసీఆర్ మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి దివాలకు కారణమైంది. సింగరేణి ప్రయోజనాల కారణంగా దెబ్బతీశారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటుంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణ చేయాలి. కిషన్ రెడ్డి, గంగారపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ప్రేమ ఉంటే, తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉంటే, టోటల్ గా గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు, రాజకీయ జోక్యం కావచ్చు, సింగరేణి దోపిడీ కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా, న్యాయ విచారణ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. దొందే ఆయన మాట్లాడేవాడు ఈయన మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు, ఏ రకంగా దోపిడీ చేశారు, సింగరేణికి సంబంధించినటువంటి బిల్స్ విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు, వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఈ విషయం మీద అవసరమైతే 49% షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని మనం చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3500 కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేవి. 2014 ముందు సింగరేణిని తన మిగులు నగదును, బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి, అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది. సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో, మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తాం. అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఫ్లైయాష్ రావణంలో నాకు పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపించారు. మీ లీగల్ నోటీసులకు మా లీగల్ టీం లీగల్గా సమాధానం చెప్తుంది. ఫ్లైయాష్ రావణంలో పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకోకపోతే బుధవారం టీడీటీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రమాణానికి సిద్ధమా? బుధవారం రోజు పొన్నం ప్రభాకర్ రాకపోతే మరిన్ని నిజాలు బయటపడతామంటూ సవాల్ విసిరారు. హుజరాబాద్ ఎమ్మెల్యేకు చెక్కులు ఇవ్వవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఓ ఎంఆర్ఓ చెప్తున్నారని ఆరోపించారు. 2023 వరకు కేసీఆర్ గారు ఫస్ట్ రాగానే ఈ 200 రూపాయల పెన్షన్ని 1116 రూపాయలు చేసిండ్రు. మళ్ళా సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఆ 1116 రూపాయలని 2116 రూపాయలు కేసీఆర్ గారు చేసింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. వీళ్ళ ఆనాడు కేవలం 29,21,828 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ 44,82,254 మందికి ఇవాళ పెన్షన్లు మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ బడ్జెట్ కేవలం
558 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 58,696 కోట్లు ఇవాళ ఉన్నది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. స్పష్టంగా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ, స్పష్టంగా దీని ద్వారా అవ్వాతాతల మీద ఉన్న ప్రేమ, ఒంటరి మహిళల మీద ఉన్న ప్రేమ, వితంతుల మీద ఉన్న ప్రేమ, ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ మీద ఉన్న ప్రేమ, ఇలా చేనేత కార్మికుల మీద ఉన్న ప్రేమ, బీడీ కార్మికులు ఉన్న ప్రేమ, ఇలా గీతా కార్మికులు ఉన్న ప్రేమ స్వయంగా ఇలా కనబడతా ఉంది. తెలుగుదేశం నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చీరాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సంఘటన జరిగిన 45 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడకు నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్నే చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మూలించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. శాసనసభ్యుడిగా 3వసారి పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలిపొందాను. స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి స్వామివారి గురించి మనందరికీ తెలుసు. ఆయన మహానుభావుడు, చంద్రబాబు నాయుడుకి ఇష్టుడు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం చేస్తాయి, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే ఆలోచనతో ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అలాగే భక్తులకు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అలాగే సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి, సంక్షేమం జరగాలని, అమరావతి, పోలవరం పూర్తి కావాలని, ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో 93%. విజయవాడలో తారస్థాయికి చేరిన టీడీపీ ఆగడాలు. భార్య పిల్లలతో పారిపోవాలని, లేదంటే చంపేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధా వెంకన్న బెదిరింపులు. కాబట్టి మీకు చెప్తున్నాక మీకు ఇచ్చే పేరు అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం పండి మీరు ఏదప్పా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేసాలేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని,
విజయవాడ రాకుండా ఎవడు ఉండడు. ఎవరిని విజయవాడ మీద వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి బాబులు వాళ్ళకి నేను ఓపెన్గా చెప్తున్నా. నెల రోజులుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాకులోని చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో అమలు జరుపుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ సంబంధించి ట్రైనింగ్ సెంటర్లపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున, మా కుటుంబం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా, అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖ. ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దానికి కారణమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పాలసీలను మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి చెప్పిన ఫలితం లేకపోయింది. మద్యం తాగేవాళ్లు మాకు ఓటే లేదు. పార్టీలోని కొంతమంది నేతల నోటి దురుసు కూడా ఓటమికి కారణం. తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో వచ్చిన చంద్రబాబును బూతులు తిట్టారు. అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కసిని పెంచాయి. మా ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా సన్నకారులు, అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటి, అదే అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు. అవమానం. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి. పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ప్రజలు ఆతృతతో ఒకరిపై ఒకరు పార్టీలు అంటే ఎంట్రన్స్లోనూ వాళ్ళు ఒక గుంపుగా వచ్చి మాకు ఆ కేబుల్లో కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు లోపల పంపించడం చేస్తున్నారు. ఇక్కడ ఈపురుపాలెం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు 24 గంటల్లో నిందితుల్ని పట్టుకుని చెప్పినట్లే 48 గంటల్లోపు చర్యలు తీసుకున్న ఏపీ పోలీసులు అన్ని ఆధారాలు పక్కగా సేకరించి త్వరితగతిన శిక్ష కూడా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల జోలికి వస్తే ఏపీ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చెప్పేదానికి ఇదొక ఉదాహరణ. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా ఏపీలో పార్టీ ఆఫీసులపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ నడుస్తుంది. ప్యాలెస్లు అన్నా టీడీపీకి కౌంటర్ ఇస్తూ మావి ప్యాలెస్లు అయితే మీవి గుడిసెలా అని వైసీపీ ఫోటోలు పోస్ట్ చేసింది.
భారత్ బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణ చేయించాలి. కిషన్ రెడ్డి. రా తేల్చుకుందాం, మంత్రి ప్రభాకర్ను పాడి కౌశిక్ రెడ్డి సవాల్. శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. నెల రోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.